హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కేపీ గార్డెన్. ఇవాళ లాగ్ ఏంటో తెలుసా అండి? నా సంతోషాన్ని ఆనందాన్ని మీతో పంచుకుందామని ఈ లాగ్ చేస్తున్నానండి. మన గార్డెన్కి ఓన్లీ 45 డేస్లో ఎంత కాపు వస్తుంది అనేది ప్రత్యక్షంగా ప్రాక్టికల్గా చూపిస్తున్నాను చూడండి. ఇవి లాస్ట్ టైం హార్వెస్ట్లో చూశారు కదా బీరకాయలు. నేను ఒక 4-5 బీరకాయలు మాత్రమే హార్వెస్ట్ చేసి చూపించాను మీకు. కానీ ఇంత చిన్న పాదులు రెండు మూడు పాదులు మాత్రమే పెట్టుకున్నాను. కొన్ని నేతి బీరకాయలు, కొన్ని నార్మల్ బీరకాయలు, ప్లస్ సొరకాయలు కూడా పెట్టాను. కానీ నాకు ఎందుకోనండి సొరకాయ ఒక్కటి కూడా రాలేదు. సొరకాయ తీగ అయితే ఉంది, పువ్వులు పిందెలు వచ్చాయి కానీ అవి రాలేదు. సో బీరకాయలండి ఇంత చిన్న పాదుకి ఒక 20-25 కాయలు వచ్చాయండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇవి ఇప్పుడు చూసారా వంకాయలండి. ఇది ఫస్ట్ హార్వెస్ట్లో చూపెట్టాను కదా 4-5 వంకాయలు వచ్చాయి. ఇప్పుడు చూడండి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ వచ్చాయి. చూడండి ఇది లాస్ట్ పాత మొక్క అండి. దీనికి చూడండి ఎంత బలంగా ఉన్నాయో వంకాయలు కూడా చాలా హెల్దీగా ఉన్నాయి. సో ఇవి రీసెంట్గా ఒక 10 డేస్ అయిందండి పెట్టి, కొత్తగా పెట్టాను ఇవి. సాయిల్ యాక్చువల్ ఏంటంటే మట్టి ఈసారి 60% మట్టి, మిగతా 40% పోషకాలు, ఇవి ఎరువులు కలిపి పెట్టానండి. ఇప్పుడిప్పుడే మొలకలు వస్తున్నాయి చూడండి. ఇందులో ఏంటంటే కొన్ని చామదుంపలు, కొంచెం అల్లము, కొద్దిగా పసుపు పెట్టాను. ఇంకా కొన్నిట్లో ఏమో టమాటా మొక్కలు పెట్టాను. ఈ పచ్చిమిర్చి అండి చూడండి. పచ్చిమిర్చి యాక్చువల్లీ ఎండాకాలంలో మనము ఎంత ట్రై చేసినా కూడా అసలు పూలు వస్తున్నాయి కానీ నిలబడలేదు, మొత్తం రాలిపోతుండే. ఇప్పుడు చూడండి కాయలు ఎలా నిలబడ్డాయో. అదేనండి ప్రకృతి సిద్ధంగా వచ్చే దానికి మనం చేయడానికి డిఫరెన్స్. ఇక్కడ చూసారా గులాబీ, ఇది కూడా అంతే అండి. చాలా డల్ అయిపోయి ఉండే, చాలా అసలు ఎండిపోయే పరిస్థితిలో ఉండింది. దీనికి కొన్ని వాటరు తర్వాత పోషకాలు అవి ఇచ్చాను. ఇవి చూడండి ఇప్పుడు చాలా మొగ్గలు వచ్చేసాయి. ఇవి చామంతి చూడండి. చామంతి పువ్వులు అయితే ఎంత హ్యాపీగా అనిపిస్తున్నాయి చూడండి. నేను తేంగానే అన్నీ కట్ చేశాను. ఇవి మళ్ళీ వచ్చిన పువ్వులు. సో పచ్చిమిర్చి చూడండి, పచ్చిమిరపకాయలు ఎంత బాగా హెల్దీగా వస్తున్నాయి. సో ఏంటంటే మనం ఎంత చేసినా కూడా ప్రకృతి మనకి సహకరించకపోతే ఏం చేయలేమండి. చాలా మటుకు మనం ఎంత కష్టపడ్డా కూడా ప్రకృతి మనకి సహకరించాలి. ఇదిగోండి ఈ మిర్చి కూడా లేటెస్ట్గా పెట్టిన మిర్చి చూసారా. వీటిని మొక్కలు అంటామా? కాదండి, మొక్కలు కాదు, చెట్లు అనొచ్చండి. అంత బలంగా దృఢంగా పెరుగుతున్నాయి టమాటాలు చూడండి. చాలా టమాటా మొక్కలు యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే మనకు కావాల్సినవి మాత్రమే, ఇంట్లో కావాల్సిన మొక్కలు మాత్రమే పెట్టానండి. టమాటాలు, వంకాయలు, ప్లస్ పచ్చిమిర్చి ఇవి మాత్రమే పెట్టాను, అంటే వెజిటబుల్స్. సో చూడండి ఎంత ఏపుగా పెరుగుతున్నాయో, పువ్వులు కూడా వచ్చేసాయి. టమాటాలు అయితే కాయలు కూడా స్టార్ట్ అయ్యాయండి. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. అసలు ఎంతండి 45 డేస్లో ఇంత బాగా పెరుగుతున్నాయి మొక్కలు. సో చూసారా ఇదిగోండి కాయలు వచ్చాయి చూడండి టమాటాలు. ఇవి పెద్ద సైజు టమాటాలు వచ్చాయి చూడండి ఎంత బాగున్నాయో. ఇదిగోండి చూసారా. ఇంకా టమాటాలు బాగా వస్తున్నాయండి. ఇదిగోండి ఇంకొక మొక్క. ఇవి పెట్టి 40 డేస్ అయిందండి. విత్తనాలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 45 డేస్ అయింది. సో 45 డేస్కి ఇంత ఇది చూసారా నారండి. నారు ఎంత ఇందులో నుంచి తీసి ఎన్ని మొక్కలు రీప్లాంట్ చేసుకున్నా కూడా ఇంకా మిగిలిపోతూ ఉన్నాయి. సో ఎవరికైనా చాలామందికి షేర్ కూడా చేశాను మన ఇంటి దగ్గర, అయినా ఇంకా ఉన్నాయి. ఇదిగోండి ఇంకా ఈ మొక్క ఈ తర్వాత పెట్టినవి ఇవి కూడా. ఇంకా ఇది చూడండి దోస, ఇవన్నీ ఎంత హెల్దీగా అసలు. వీటిని మొక్కలు అంటారండి. ఈ పసుపు చూడండి, నల్ల పసుపు ఎంత బలహీనంగా ఉన్నింది వర్షం పడకముందు. ఇప్పుడు ఒక్క వర్షం రాగానే చూడండి ఎంత బలంగా పెరుగుతున్నాయో. ఇంత స్టెమ్ అయితే ఇంత లావు ఉందండి. దగ్గరికి చూపిస్తాను. ఇది చూడండి ఎంత హెల్దీగా మొక్కలన్నీ
చాలా హ్యాపీగా ఉన్నాయి. అసలు వర్షం వచ్చిన తర్వాత ఇది ఇంత హెల్దీగా వస్తున్నాయి. ఇది కూడా పాత పచ్చిమిర్చి అండి. ఆల్మోస్ట్ తీసేద్దాం అనుకున్న టైంలో ఇప్పుడు పువ్వులు కాయలు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. సో ఇప్పుడు ఇంకా తీయదలుచుకోలేదు. సో ఇదేమో ఆల్ స్పైస్. ఇది కూడా చాలా ఇప్పుడు యాక్చువల్లీ ఇది ఏంటంటే ఈ 2 రోజుల నుంచి వర్షం పడుతుంది కదా, ఈ వర్షం పడక ముందు తీసిన వీడియో అండి ఇది. ఇది చూడండి డ్రాగన్ ఇది కూడా డల్ అయిపోయింది, వర్షం పడిన తర్వాత బతికిందండి. ఇదిగోండి ఇందులో కూడా మొక్కలు చూడండి ఎంత హెల్దీగా ఎట్లున్నాయో. నాకే దిష్టి తగులుతుందేమో అనిపిస్తుంది. ఇక్కడ చూడండి కొన్ని మిర్చి, ఇందులో ఆరెంజ్ మొక్కల్లో మధ్యలో వంకాయలు ప్లస్ టమాటాలు వేసాను ఇందులో. ఈ 3 monthsలో ఇవి అయిపోతాయి కదా. సో అయిపోయిన తర్వాత వాటికి ఫ్రీడమ్ వస్తాయి మిగతా మొక్కలకి. సో ఇదండి చూడండి. ఇక్కడ కొన్ని బెండకాయలు చూడండి. ఈ మొక్కలకి ఇక్కడ పెట్టిన బెండ చెట్టుకి కాయలు కూడా వచ్చాయి చూడండి. ఇదిగోండి కనిపిస్తుంది కదా కాయ, ఇప్పుడిప్పుడే కాయలు వస్తున్నాయి. సో బెండ, వంగ, టమాటా, మిర్చి, ఈ 4 రెగ్యులర్గా మనకి ఇంట్లో కావాల్సిన వెజిటబుల్స్ కదా. సో ఇవన్నీ పెట్టుకున్నాను. చూడండి అసలు ఇవి ఏంటండి ఎంత బలంగా పెరుగుతున్నాయో నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. లాస్ట్ టైం పెట్టాను కానీ అంత హెల్దీగా ఏం లేవు. ఇది పచ్చిమిర్చి లాస్ట్ ఇయర్దండి. చూడండి ఎన్ని పచ్చిమిరపకాయలు వచ్చాయో. ఆల్రెడీ ఒక 1/2 కిలో దాకా కట్ చేశాను. అది కూడా తీయలేదు, హార్వెస్ట్ వీడియో పెట్టలేదు. సో ఇక్కడ చూడండి నల్లేరు. యాక్చువల్లీ దీంట్లో ఏంటంటే పొన్నగంటాకు పెట్టాను. పొన్నగంటాకు 3 రోజులకు ఒకసారి ఇంత బుషీగా వచ్చేస్తుంది. అది కట్ చేసిన తర్వాత ఇది అండి. ఇప్పుడు చూడండి ఈ టమాటాలు అయితే అసలు ఎంత పొడవుగా పెరుగుతున్నాయి చూడండి. అసలు ఆ స్టెమ్ చూస్తే నేను అవి మొక్కలు అని అనకూడదండి, వాటిని చెట్లు అనాలి. ఇది చూడండి వంకాయ చెట్లు. సో ఇంత బలంగా వస్తున్నాయంటే అవి వాటికి ఏమేమి సాయిల్లో ఏమేమి ఇస్తున్నాను, సాయిల్ తర్వాత ఏమేమి ఇస్తున్నాను అనేది నేను సపరేట్గా డీటెయిల్గా వీడియోస్ తీసి పెడతానండి. కానీ నేను యాక్చువల్లీ ఇప్పుడు ఇవన్నీ పని చేసుకుంటున్నప్పుడు ఈ వీడియో తీయడానికి కుదరడం లేదు. సో ఏమేమి చేస్తాను అనేది నిదానంగా చెప్తానండి, నేను తప్పకుండా చెప్తాను. సో చూడండి ఇక్కడ కూడా కొన్ని బీరపాదులు పెట్టాను. ఇక్కడ టమాటాలు. సో ఇక్కడ కూడా టమాటా, ఇవి వంకాయ మొక్కలండి, వంకాయ చెట్లు, మొక్కలు కాదు చెట్లు. సో ఇది చూడండి పసుపు. అసలు చాలా డల్గా ఉన్నింది, ఇది ఎంత హెల్దీగా వచ్చిందంటే. ఇది ఇప్పుడు చూడండి చామంతి. ఇందులో కూడా అందరికీ షేర్ చేశానండి స్టెమ్ కట్టింగ్. ఇది చూడండి కొత్తగా పెట్టాను ఈ మొక్కలు. ఇది ఏ మొక్కనో మీరే చెప్పాలి. సో ఈ చామంతి చూడండి, ఇందులో నుంచి చాలా కటింగ్స్ తీసి చాలామందికి షేర్ చేశాను. చాలా హెల్దీగా వచ్చాయి చూడండి ఎంత బాగా వచ్చాయో. సో ఇక్కడ ఒక వంగ మొక్క అండి, వంగ చెట్టు చూడండి. లాస్ట్ హార్వెస్ట్లో ఇందులో ఈ చెట్టుకి 4 వంకాయలు కట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ 4-5 వంకాయలు వచ్చాయి చూడండి. నేను మా హస్బెండ్ ఇద్దరమే ఉంటామండి ఇంట్లో. సో మా ఇద్దరికి ఇదిగోండి ఇక్కడ చూడండి టమాటాలు కూడా వచ్చేస్తున్నాయి. సో మా ఇద్దరికి సరిపోతాయండి వంకాయలు. కానీ ఈ బీరకాయలు అయితే ఒక 5-6 ఫ్యామిలీస్కి తలా ఒక 2-3 అలా షేర్ చేశాను. నాకు ఆ షేర్ చేయడంలో ఉన్న సంతోషము మనం తిన్న దాంట్లో రాదండి. సో ఇవి కూడా కొత్తగా పెట్టుకున్నాను మొక్కలు చూడండి. ఇప్పుడు ఇందులో ఏవేవో పెట్టాను, అవి వచ్చాక కానీ చెప్పలేను. సో చూడండి ఇక్కడ కొద్దిగా పాలకూర వేసుకున్నాను. ఇందులో ఏంటంటే క్యాబేజ్, కాలీఫ్లవర్, ఇంకా కొన్ని విత్తనాలు వేసాను. అవి వచ్చాక మళ్ళీ చెప్తాను. ఓకే. ఇక్కడ చూడండి ఆలు అండి, ఎంత బాగా వచ్చాయి చూడండి. మీకు ఆలు పెట్టినప్పుడు చూపెట్టాను కదా, ఇది ఒక 10 to 15 days ఇవ్వండి.
ఇక్కడ ఒక సొరపాదు పెట్టాను. నాకు సొరకాయ రావడం లేదండి. సో ఏం చేయాలో సలహాలు ఇస్తే బాగుంటుంది. ఇక్కడ చూడండి మెహందీ అండి. నేను ఆల్రెడీ గోరింటాకు తెంపుకొని ఆషాఢ మాసం స్టార్ట్ అయింది కదా, 2 మొక్కలు ఉన్నాయి, కింద ఒకటి ఇక్కడ ఒకటి పెట్టుకున్నాను. అది కూడా చూపెట్టలేదు మీకు, సారీ. సో ఇదండి మన గార్డెన్. ఇది ఎంత హెల్దీ మొక్కలు, ఎంత పువ్వులు, ఇవన్నీ మంచి ఆరోగ్యకరమైన కూరగాయలు పెంచుకోవాలని అందరికీ ఉంటుంది కదా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ. నమస్తే.